లక్ష్మీ పార్వతి నువ్వు మాట్లాడావు కదా 1994 విధ్వంసం గురించి కూడా బుక్ రాయండి అని. రాయాల్సి వస్తే అమ్మ 1994కి ముందు లక్ష్మీ పార్వతి అనే చీడ తెలుగుదేశానికి ఎలా పట్టింది రాయాలి. ఆ పట్టిన లక్ష్మీ పార్వతి అనే చీడ ఎన్టీఆర్ గారిని కలవాలంటే నా కాళ్ళు మొక్కాలి అని అందని ఒక టైటిల్ పెట్టి రాయాలి. అలాగే ఏదైనా కాంట్రాక్టులు కావాలంటే లక్షల ముడుపులు ఇవ్వాలి అనేది కూడా రాయాలి. అలాగే ఎమ్మెల్యే సీటు కావాలన్నా లేకపోతే ఇంకోటి కావాలన్నా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నాకు ముడుపులుగా ఇస్తేనే ఎన్టీఆర్ గారిని కలవరిస్తాను అని చెప్పి లక్ష్మీ పార్వతి పార్టీకి పట్టించిన చీడ గురించి కూడా రాయాల్సిన పరిస్థితి ఉంది. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు గనక తీసుకోకపోతే, ఆ ముళ్ళ కిరీటాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మొయ్యకపోతే పెట్టుకోకపోతే ఈ రోజుకు పార్టీ చచ్చిపోయి పార్టీ భూస్థాపితం అయిపోయి 30 ఏళ్ళు అయ్యేదమ్మా. తమరు పట్టించిన చీడ నుంచి పార్టీని కాపాడి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ముళ్ళ కిరీటాన్ని పెట్టుకుని గత 30 సంవత్సరాలుగా ఈ పార్టీని నిలబెట్టిన ఘనమైన చరిత్ర మా నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాంటి ఆయన గురించి మాట్లాడితే నీ కళ్ళు కాకులు పొడిచి కబోదిగా మిగులుతావని చెప్పి తెలియజేస్తూ మా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి లక్ష్మీ పార్వతి ఇంకొకసారి మాట్లాడితే మర్యాద దక్కదని తెలియజేస్తూ సెలవు తీసుకున్న మీ ఆశ్లేట్ నిర్మల.